నియోపోలిస్ ఎట్ 137 crores అట. నియోపోలిస్ దగ్గర ఎకరా భూమి 137 కోట్లకు అమ్ముడుపోయిందట. ఇది ప్రభుత్వాలేమో చాలా గొప్పగా చెప్పుకుంటాయి. అబ్బా 137 కోట్లు అంటే ఎంత వాల్యూ ఉంది మన దగ్గర భూమి అనుకుంటారు. మన దగ్గర భూమికి వాల్యూ ఉన్నది లేదనట్లేదు, కానీ దీన్ని చాలా పెద్దగా చూపిస్తారు. ఇక రియల్ ఎస్టేట్ దుమ్ము లేపుతున్నది 137 కోట్లకు పోయిందని అంటారు. గతంలో కూడా మనం చెప్పినాం, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. కేసీఆర్ హయాంలో 100 కోట్లకు మొంగనే చూసిరా తెలంగాణ ఎన్నో ఉన్నది, వెలిగిపోతున్నది. తెలంగాణ మొత్తం వెలిగిపోతున్నది. వచ్చిన కోట్ల రూపాయలు మొత్తం ప్రజల ఖాతాలకు పోతున్నాయి అన్నట్టుగా చెప్పారు. అసలు యాక్చువల్గా దీని వెనకాల ఉన్న మతలబ్ ఏంది? చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. ఒక ఎకరా భూమి అక్కడ వేలం వేస్తే వాడు కొంటే వానికి 137 కోట్లకు కొంటే 137 కోట్ల ప్రాఫిట్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు ప్రాఫిట్ లేనిది, లాభం లేనిది ఒక కార్పొరేట్ సంస్థ, ఒక రియల్ ఎస్టేట్ సంస్థ కొనుగోలు చేస్తుందా? ఒకసారి ఆలోచించండి. మనం ఏదైనా ఒక పని చేయాలంటే, ఏదైనా ఒక రూపాయి పెట్టాలంటే కనీసం ఒక 25 పైసలన్నీ వస్తాయని ఆశతోనే పెడతారు కదా చాలామంది. మరి ఇక రియల్ ఎస్టేట్ వాడు అయితే ఇక రూపాయికి 10 రూపాయలు రావాలని పెడతారు. మరి 137 కోట్లు పెట్టిన ఆయన ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాడు? మరి ఎట్లొస్తాయి డబ్బులు? ఎట్లొస్తాయంటే ఆ ఎకరా భూమి ఉంది కదా, ఆ ఎకరా భూమి ఏదైతే వేలం వేసారో ఆ భూమి ఎకరా కావచ్చు, 10 ఎకరాలు కావచ్చు, ఎకరా 137 కోట్లకు పోయింది. ఆ భూమిలో అపరిమితమైన ఫ్లోర్లు కట్టుకోవడానికి అనుమతిస్తారు. అంటే నువ్వు ఎన్ని ఫ్లోర్లైనా వేసుకో, 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లకు పర్మిషన్ ఉంటుంది అక్కడ మ్యాక్సిమం. కానీ నువ్వు 50 వేసుకో, 60 వేసుకో, ఏమి ఇబ్బంది లేదు. ఎన్ని ఫ్లోర్లైనా వేసుకో, అపరిమితమైన ఫ్లోర్లకు అనుమతిస్తారు కాబట్టి ఆ రేటు పలుకుతుంది. వాడు ఏముంది 50 ఫ్లోర్లు వేస్తాడు, ఫ్లోర్కి ఒక 3 ఫ్లాట్లు 4 ఫ్లాట్లు కడతాడు, లేదు ఫ్లాట్లు కడతాడు, అండ్ ఒక 3-4 టవర్లు వేస్తాడు ఎకరం భూమిలో, గేటెడ్ కమ్యూనిటీ అంటాడు. ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటాడు. ఇది అక్కడ దాని వెనకాల ఉన్న కథ. దానికి 100 పోయింది, 200 పోయింది, 500 పోయినా తక్కువే. ఏముంది అందులో? వాడు అంతకు డబల్ ట్రిబుల్ సంపాదిస్తాడు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలో అంటే కోట్లు వాలుతున్నాయట. సోమవారం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ అంటే హెచ్ఎండి ఆధ్వర్యంలో కోకాపేటలోని నియోపోలిస్ లేఅవుట్లో నిర్వహించిన ఈ వేలంలో ఎకరం 137 కోట్ల రికార్డు ధర పలికింది. 239, 240 సర్వే నెంబర్లలోని ప్లాట్ నెంబర్ 17, ప్లాట్ నెంబర్ 18లోని బహుళ వినియోగ జోన్లో మొత్తం 9 ఎకరాల 90 గుంటలు, అంటే దాదాపు ఇక 10 ఎకరాలు అనుకోండి. ఇక 10 ఎకరాలకు సంబంధించిన భూమిని అధికారులు ఈ వేలం ద్వారా విక్రయించారు. ఎకరాకు సర్కారు ధర 99 కోట్లుగా నిర్ణయిస్తే 18వ ప్లాట్లో 5 ఎకరాల 39 గుంటలు ఉందట. మొత్తం 9 ఎకరాల 90 గుంటలు, 18వ ప్లాట్లో 5 ఎకరాల 31 గుంటలు ఉందట. గరిష్టంగా ఒక ప్లాట్ 137 కోట్ల 25 లక్షలు పలికిందట. ప్లాట్ నెంబర్ 17లో 4 ఎకరాల 59 గుంటలుంటే ఎకరాకు 136 కోట్లు పలికిందట. మొత్తం 9 ఎకరాల 90 గుంటల భూమిలో 1356 కోట్ల ఆదాయం వచ్చినట్టు హెచ్ఎండిఏ వెల్లడించింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగిన వేలంలో 10 మంది ప్రముఖ జాతీయ స్థానిక డెవలపర్లు పోటీపడ్డారు. 18వ ప్లాట్ను ఎంఎస్ఎన్ అర్బన్ వెంచర్స్ ఎల్ఎల్పి సొంతం చేసుకోగా వజ్రా హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి 17వ ప్లాట్ని దక్కించుకుందట. ఇటీవల రాయదుర్గంలో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నిర్వహించిన టీజీఐసి నిర్వహించిన వేలంలో గరిష్టంగా ఎకరాకు 177 కోట్ల ధర పలికింది. ఎందుకంటే అది ఇంకా దగ్గర ఉంది కాబట్టి, అంటే మొత్తం ఇంకా సిటీలోనే ఉంటుంది. అది కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఎకరాకు 70 కోట్లకు అమ్ముడుపోయింది. గతంలో ఎకరా 100 కోట్లు పోయింది. ఇక్కడ కేసీఆర్ వేలం వేసినప్పుడు కోకాపేటలో 2 ఏళ్ల క్రితం అదే లేఅవుట్లో హెచ్ఎండిఏ నిర్వహించిన వేలంలో ఎకరం 100 కోట్ల 75 లక్షలకు అమ్ముడుపోయి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆనాడు మొత్తం 3 ఎకరాల 66 గుంటలు 60 గుంటలకు 362 కోట్ల 70 లక్షలు వచ్చినాయి. ఈ క్రమంలో ఈ ప్రాంతంలోని భూముల ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ వేలంలో భూముల విలువలో 87% వృద్ధి కనిపించింది. మీ బొంద. ఇప్పుడు అదే 137 కోట్ల ఎకరం పోయినా దానికి పక్కనే ఇంకో ప్లాట్ కొందాం, అమ్ముతుందా? 137 కోట్లకి పోతుందా? కొంటారా ఎవరన్నా? అరే ఇంత ఘోరంగా జనాన్ని మోసం చేస్తున్నారంటే ఈ పేపర్లు కూడా అట్నే తయారైనాయి. చూడండి, ఇక ఏం రాసిండిడా, ఈ ప్రాంతంలోని భూముల ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయట. ఇప్పుడు ఈనాడు ఆయనని కొనమని చెప్పాలి. 137 కోట్లకైనా బొద్దేమా పక్కనే. ఎంత ఘోరం! మీరు చూడండి, అక్కడ వెళ్ళి ఒకసారి మీకు హైదరాబాద్లో ఉన్నోళ్ళు నియోపోలిస్ అని లొకేషన్ పెట్టుకుంటే ఆ ప్రాంతానికి వెళ్ళండి. అద్భుతమైన కొండలు గుట్టలను మొత్తం తొలిచేసి రోడ్లేసి సర్వనాశనం చేశారు. ఇదే రేవంత్ రెడ్డి ఆనాడు మాట్లాడిండు కేసీఆర్ చేసిన అరాచకం మీద. మీరు అసలు అక్కడ ఏమాత్రం రాక్స్ ఉండవు,
అంత భయంకరమైన విధ్వంసం, అది మామూలు విధ్వంసం కాదు. ఇక నీకు ఏడ భూమి లేనట్టు. అట్లాంటి పర్యావరణాన్ని కాపాడే సంపదను రక్షించుకొని వేరేదన్నా డ్రై ఏరియాలో లేకపోతే ఖాళీ ఏరియాలు ఎన్ని ఉన్నాయి తెలంగాణలో, హైదరాబాద్లో, ఆ ప్రాంతాల్లో మేమైనా ఆ పని చేయొచ్చు కదా. మొత్తం కొండలు గుట్టలు అన్నీ తొలిచేసి రోడ్లు వేసి కట్టిరు. ఎవడోడున్నాడా? మాయవ రామేశ్వరరావు, రాజపుష్ప, పెద్ద పెద్ద బడా బడా కంపెనీలు, సత్వ, ఇట్లాంటివి అన్ని కేటీఆర్ బినామీ కంపెనీలు ఒకటి రెండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నాడు. పైసలు కావాలి ఇప్పుడు. ఆయనేమో అభివృద్ధి అన్నాడు, ఈయనేమో కోసిన పైసల్లో ఏడికి పోవాలి, ఆయన అప్పులు చేసి పోయినా ఈయన అమ్మడం స్టార్ట్ చేసిండు. మరి ఆయన కబ్జా పెట్టిండు కదా, 25 లక్షల ఎకరాల భూములు పోయినాయి. మరి ఆ భూములు ఏమైనా వెనక్కి తీసుకొని దాంట్లో 20% వేలమే రాదంటే ఆహాహా అట్లా అయ్యాం. అది ప్రజలకు ఎందుకు ఇస్తాం? మేమే నాకుతాం, మేమే పంచుకుంటాం. ఎంత దారుణం ఇది! తెగనమ్ముతున్నారు ఎక్కడికక్కడ.